డీటెయిల్స్లోకి వెళ్తే రేవ్ పార్టీలో తాను లేనని చెప్తున్నాడు జానీ మాస్టర్. ఇదే విషయాన్ని ప్రూఫ్స్తో సహా నిరూపించే ప్రయత్నం చేశారు. ఇంతకీ జానీ మాస్టర్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. నా అన్నలు ఉంటారుగా కొంతమంది రేవ్ పార్టీలో దొరికానని చెప్పి సంథింగ్ ఇంకేదో రేవ్ పార్టీలో ఉన్నారని చెప్పి అలాంటి ఏం లేదు. నిన్న లైవ్ కూడా వచ్చి చాలామంది చూసారో లేదు తెలీదు. నిన్న నైట్ నేను డైరెక్టర్స్ డే మన డైరెక్టర్స్ గురించి అందరు కలిసి ఒక ఫండ్ రేజ్ అని చెప్పి ఒక షో చేశారు. ఆ షోలో కూడా ఉన్నాను నిన్న నైటే. సో అక్కడ కూడా ఎంజాయ్ చేసి వచ్చాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హాలిడేస్ వచ్చిన తర్వాత పిల్లలకి ఏ చిన్న వాళ్ళని బయటికి తీసుకెళ్ళడానికి కూడా నాకు టైం లేకుండా ఉండింది. పార్టీ రేవ్ పార్టీ అంటున్నారు. అసలు మామూలు చాక్లెట్ పార్టీ ఇద్దామన్నా కూడా మా పిల్లలకి టైం లేదు. సో జూన్ 4 పార్టీ అనేది జూన్ 4 ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి ఇంట్లో పండుగ చేసుకుంటారు. సో అది పార్టీ అనేది. ఓకే, సో నౌ ఐఎమ్ హ్యాపీ. నేను ఎక్కడికి పోలేదు, నేను బాగున్నాను, నేను ఇక్కడే ఉన్నాను, మా యూనియన్లో ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. నా తమ్ముళ్ళు పనుల్లో నిమగ్నమై తీరిక లేకుండా ఉన్న తాను ఏదో చేస్తూ కనిపించానని పుకార్లు పుట్టిస్తున్నారని జానీ మాస్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవ్ పార్టీలకు వెళ్లే కల్చర్ తనకు లేదన్నారు. తనపై జనసేనానిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ పుకార్ల వెనక నిజాలు తెలుసుకోకుండా నమ్మేసి నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నా, షేర్ చేస్తున్నా వారి మనస్థితిపై జాలేస్తుంది అంటూ జానీ మాస్టర్ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా ఫోన్ లైన్ లో అందిస్తారు. రాణా, ప్రియా, రేవ్ పార్టీ వార్తలపై జానీ మాస్టర్ స్పందించారు. ముఖ్యంగా బిగ్ టీవీతో కూడా ఆయన మాట్లాడినప్పుడు నేను రేవ్ పార్టీకి నేను వెళ్ళలేదు, అసలు నాకు సంబంధమే లేదు, నాకు ఎవరు కూడా అలాంటి ఇన్విటేషన్స్ ఇవ్వలేదు. నిన్న డైరెక్టర్స్ సంబంధించిన ప్రోగ్రామ్కి వెళ్ళాను. ఇవాళ ఒక మిత్రుడికి సంబంధించిన విషయంలో అతను హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో అతన్ని చూడడానికి నేను వెళ్ళానన్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. దాంతోపాటు మా అసోసియేషన్ లో ఉన్న నేను ఎక్కడ అక్కడ ప్రత్యక్షమైనానో ఈ వార్త చేయించిన మత్రేని మహారాజులకే తెలియాలంటూ కూడా ఆయన ఒక కామెంట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఆయన ట్విట్టర్ లో హైదరాబాద్ లో నా వాళ్ళ మధ్య తీరిక లేకుండా మా పనుల్లో నిమగ్నమై ఉన్నాను. నేను ఎక్కడో ఎవరితోనో ఏదో చేస్తూ కనిపించాలని చాలా మంది పుకార్లు లేపారు. మా జనసేనని ఉద్దేశిస్తూ నోటుకొచ్చింది కూడా రాస్తున్నారంటూ కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సోషల్ మీడియా విభాగం చూస్తున్నటువంటి కొంతమంది కావాలనే ఆ పార్టీ నుంచి కూడా జానీ మాస్టర్ కు సంబంధించిన పోస్టులు వ్యతిరేకంగా కూడా వారు క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన రేవ్ పార్టీలో ప్రత్యక్షమయ్యాడు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తి అయితే ప్రత్యక్షమైతే ఈ వాటికి గగ్గోలు పెట్టేటోళ్ళు జానీ మాస్టర్ విషయంలో ఇలాంటి ఉదాసీనత చూపిస్తున్నారని కూడా నుంచి కొన్ని నెగిటివ్ కామెంట్లు చూస్తారు. కామెంట్స్ అన్ని కూడా జానీ మాస్టర్ దృష్టికి వచ్చాయి. దీనిపైన ఆయన ఒక వీడియో రిలీజ్ చేస్తూ కూడా ఇలాంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఉదయం హేమ కూడా ఇలాగే జరిగింది. హేమ ఫస్ట్ తాను ఈ యొక్క ప్రోగ్రామ్ కి సంబంధం లేను అంటూ కూడా ఆ ప్రోగ్రామ్ లో పాల్గొని అదే ఫామ్ హౌస్ నుంచి కూడా ఒక వీడియో రిలీజ్ చేసి ఆమె బుక్ అయినటువంటి నేపథ్యంలో దాని తదనంతరం హీరో శ్రీకాంత్ కూడా ఇలాంటి వ్యాఖ్యలపైన ఇలాంటి అసత్య ప్రచారాలపైన కూడా ఆయన ఖండించారు. ఇప్పుడు జానీ మాస్టర్ పేరు కూడా ప్రముఖంగా కూడా కావాలనే కొంతమంది ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు కూడా ఆయన దృష్టికి రావడంతో ఆయన స్పందించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ప్రియా, రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. For more videos like this, subscribe Big TV channel.